ఓం శాంతి. మురళీ తారీఖు మే 27, 2026. సాకార బాబ్దాదా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్ములను మృత్యువుపై విజయులుగా చేసేందుకు మృత్యువుకే మృత్యువైన బాబా వచ్చారు. మన్మనాభవ మంత్రం ద్వారానే మీరు మృత్యువుపై విజయం పొందుతారు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఏ విశేష శిక్షణను ఇస్తారు? జవాబు: ఓ ఆత్మిక యాత్రికులారా, మీరు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్ధకల్పం నుండి మిమ్మల్ని దేహాభిమానులుగా చేశాడు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానం పరమాత్మయే మీకిస్తారు, వేరెవ్వరూ ఇవ్వలేరు. పాట: ఓం నమః శివాయ. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆత్మిక యాత్ర చేస్తూ చేయించాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. రెండవది, మృత్యువుపై విజయాన్ని పొందేందుకు తండ్రి శిక్షణలను గమనంలో ఉంచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. వరదానము: బాప్ దాదా యొక్క కర్తవ్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుని మాస్టర్ మర్యాద పురుషోత్తమ భవ. వివరణ: స్వయాన్ని ఎంత నూరితే అంత నష ఎక్కుతుంది అని అంటారు. ఇతరుల సంపాదన కొరకు ఆశపడరాదు. ఇతరుల నషాను గురిగా చేసుకునేందుకు బదులు బాప్దాదా గుణాలను, కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి. బాప్దాదా జతలో అధర్మ వినాశనము మరియు సద్ధర్మ స్థాపనను చేసే కర్తవ్యంలో సహాయకారులుగా అవ్వండి. అధర్మాన్ని వినాశనం చేసేవారు అధర్మ కార్యాన్ని లేక దైవీ మర్యాదను తెంచే కార్యాన్ని చెయ్యలేరు. వారు మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా ఉంటారు. స్లోగన్: నాలెడ్జ్ఫుల్గా అయ్యి వ్యర్థ ప్రశ్నలను స్వాహ చేస్తే సమయం మిగులుతుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయుటకు ఈరోజుటి పాయింట్. ఏదైనా సంకల్పం వస్తే బాబాకిచ్చేసి స్వయం నిస్సంకల్పంగా అయ్యి నడుస్తూ ఉండండి. విచారం ఇవ్వడం, సూచన ఇవ్వడం వేరే విషయం, ఆందోళన చెందడం వేరే విషయం. కనుక సదా ఏకరసంగా ఉండండి. సంకల్పం ఇవ్వాలి, వెంటనే నిస్సంకల్పంగా అయిపోవాలి. నేను కర్మేంద్రియ జీతిగా అవ్వాలి అనే ధ్యాస సదా ఉండాలి. ఏ ఒక్క కర్మేంద్రియం యొక్క ఆకర్షణ కూడా ఒక్క తండ్రి వారిగా కానివ్వదు, ఏకరస స్థితిలో స్థితం కానివ్వదు. అచ్చా, ఓం శాంతి.